ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు, ఈ నిర్ణయం ప్రకటనలకే పరిమితం కాకుండా చట్టం రూపంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల నుండి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. టీడీపీ నాయకురాలు పలివేల లక్ష్మి మాట్లాడుతూ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34%, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం లభించే అవకాశం ఏర్పడిందన్నారు. బీసీలకు రాజకీయ సాధికారత కల్పించాలన్న దీర్ఘకాలిక డిమాండ్కు ఈ నిర్ణయం ఊతమిస్తుందని పేర్కొన్నారు. బొబ్బిలి గోవింద్ మాట్లాడుతూ స్థానిక సంస్థలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించడం వల్ల గ్రామాలు, పట్టణాల్లో బీసీ వర్గాల సమస్యలను ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యా, ఉపాధి, ఆర్థిక అభివృద్ధితో పాటు రాజకీయ రంగంలో కూడా బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని వారు కోరారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులకు ఈ సందర్భంగా బీసీ ఫెడరేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33% సాంకేతిక కారణాల వల్ల, కోర్టుల ఇబ్బందుల వల్ల నష్టపోయిన 10%, అంటే 34%, 24 బీసీలందరికీ న్యాయం చేస్తూ తీసుకునే నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. నమస్కారాలండి. నా పేరు బొబ్బిలి గోవింద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని. అయితే మా పెద్దలు ఇప్పుడు మన పప్పు రమేష్ గారు కానీ, మన సాదా వేణుగోపాల్ గారు కానీ చెప్పినట్టు అయితే బీసీ గణాంకాలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎలా ఉన్నది అన్న విషయాలు వాళ్ళు క్లుప్తంగా చెప్పారు. అయితే ఇవాళ మన రాష్ట్రంలో బీసీలకు గ్రామీణ స్థాయిలో 34%, మున్సిపల్ స్థాయిలో 33.33 ఇచ్చినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదే మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అసెంబ్లీలో ఈ తీర్మానం చేసి మాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మరొకసారి మళ్ళీ మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చేస్తూ ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు అన్ని విధాల బీసీలకి అవకాశం వచ్చేలాగా కలగ చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పప్పు దుర్గా రమేష్, ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని, అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ స్టేట్ కన్వీనర్గా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం, మొన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకులు లోకేష్ గారు, బీసీ శాఖ మంత్రులు లోకేష్ గారు, బీసీ శాఖ మంత్రులు సవితి గారి నాయకత్వంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గత వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయిన స్థానాలు ఏవైతే ఉన్నాయో, శాతం ఏదైతే ఉందో, గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారి హయాంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం, దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ శాతాన్ని పెంచడం జరిగింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కోర్టు తీర్పు కారణంగా, సాంకేతిక ఇబ్బందులు తొలగించలేని కారణంగా 34% రిజర్వేషన్లు 24%కి కుదించబడడం వల్ల సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 1680 మంది బీసీలు వారి యొక్క స్థానాలని, పదవుల్ని కోల్పోవడం జరిగింది. దాన్ని సవరిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం గ్రామీణ స్థానిక సంస్థల్లో రాబోయే ఎన్నికల్లో 34%, అలాగే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ, కేవలం ప్రకటించడమే కాదు, సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తాం, కోర్టు అడ్డంకులు రాకుండా చూస్తాం, బీసీ స్థానాలు నష్టపోకుండా చూస్తామని చెప్పి హామీ ఇవ్వడం కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సామాజిక వర్గాల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ క్యాస్ట్ సెన్సస్ కూడా జరుగుతూ ఉంది. మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 34% గత లెక్కలను దృష్టిలో పెట్టుకుని మీరు ప్రకటించారు, కానీ మేము రాబోయే ఎన్నికలకి
స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ తాజా బీసీ జనగణన ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, అలాగే దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి 50% పెంచకుండా రిజర్వేషన్లు కల్పించాలన్న నిబంధన ఏదైతే ఉందో తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ప్రతి బీసీలకు సంబంధించిన అంశాలని పరిశీలిస్తూ వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుని బీసీ రిజర్వేషన్ల శాతాన్ని, ఎందుకంటే ఈరోజు మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 52% పైగా బీసీ జనాభా ఉందని తెలుస్తా ఉంది. కానీ కోర్టు తీర్పులు రిజర్వేషన్లు 50% పెంచకుండా ఉండాలని చెప్పి అడ్డంకులు పడతా ఉన్నాయి. కానీ తమిళనాడు తరహాలో మీరు 9th షెడ్యూల్లో పెట్టి బీసీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కొక్క అంశం ఎలాగైతే మీరు నెరవేరుస్తున్నారో అతి త్వరలోనే బీసీ రక్షణ చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.